ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సహజీవనం కూడా చెప్తారు. మనం వేరే వాటికి అవసరమో లేదా అనేది ప్రపంచంలో ఏ జీవి కూడా ఒప్పుకోదు. నేను అంటున్నా, మీరు ఏమన్నానండి సార్, మనిషి పనికొస్తాడు చచ్చిపోయినాక అంటే నేను ఒప్పుకుంటా. ఐ డోంట్ థింక్ సో. మనం తినే కెమికల్స్, మనం వేసుకునే టాబ్లెట్లు, మన బాడీ విషతుల్యం ముందే. మనసు విషతుల్యం, మనిషి విషతుల్యం అని అంటాం కదా. ఇవన్నీ కలిపింది ఇంటి ఏ జీవి సక్కంగా ఉంటది? అసలు అన్ని జీవాలకు థ్రెట్ ఒకటే స్పీసీస్ మనిషి. మనిషి భూమి మీద పుట్టంగానే అలాగ గంటలు మోగినాయి. అంటే ఇక అయిపోయిందిరా నాయన మన పని కథము. ఈ మనుషులు దేవుళ్ళు కూడా పట్టుకొచ్చిర్రు. ఆ దేవుళ్ళు కూడా వాళ్ళకే పని చేయాలంట. మన దేవుళ్ళు కూడా వాళ్ళకి పని చేస్తే ప్రపంచం బాగుంటది కదా. అంటే సమతుల్యం ఉంటది కదా. ఆడికైనా మన బుడమేరు అని గింతే ఏరు, అది దాని పేరే బుడ్డ ఏరు అని పెట్టిర్రు. అటు కృష్ణానదికి పెద్ద పేరు పెట్టిర్రు, గోదావరికి బాగానే పేరు పెట్టిర్రు, గంగా అంటాము. దీన్ని మరిచిర్రు. చూసిరా ఏం చేసిందో విజయవాడను. అట్లా ఏది ఊకోదు. దానికి టైం వస్తే దాని మెమరీ ఎక్కువ. నువ్వు మనిషి జీవి పుట్టక ముందరి నుంచి అవి నడుస్తున్నాయి, అవునా కదా. వాటికి ఎట్లా పోవాలన్నా వాటికి తెలుసు, వాటి దారి వాటికి తెలుసు. మనం దానికి అడ్డం పోయేదేం లేదు. మనుషులు చాలా శక్తివంతులు అంటారు, కానీ ఒక కరోనా జీవనాన్ని ఏం చేసింది, జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఇంకా ఫ్యూచర్లో మనకు ఆలోచన చేయనీకే లేదు. దేనివల్ల మనం పోతాం అనేది గ్యారంటీ లేదు. అన్ని ఇన్సూరెన్సులు చేసుకుంటున్నాం, అవునా కదా. నేనంట ఇన్సూరెన్స్ చేసుకుంటే ఉన్నోనికి లాభం, పోయినోనికి ఏం లాభం అని. మా ఇంట్లో మొన్న ఆర్గ్యుమెంట్ అయిందో కదా, ఇన్సూరెన్స్ వస్తుంది టీవీలో చేయరాదంటే, ఎవరికి నీకోసమా నా కోసమా అన్న. కాదు మేడం, ఒక బండి ఇన్సూరెన్స్ చేస్తే కనీసం వచ్చిన పైసలతో బండి మళ్ళీ నడిచేటట్టు చేయొచ్చు. మనిషి పోయినాక మనిషిని మళ్ళీ లేపలేం కదా. ఆ పైసలు వచ్చినా కానీ శవాన్ని లేపలేం మనం, అవునా కదా. ఒక బండి మొత్తం తుక్కు అయింది అనుకుందాము, కరెక్ట్ చెయ్యాలి మేడం, చేయాలి మేడం. మనల కోసం చేయకపోతే ఎవరి కోసం చేసుకో, చేయాలి. మనోళ్ళు బతకాలి. జనరల్ గా మన సొంత పిల్లల విషయంలో జ్వరం వచ్చింది అనుకో, దేవుడా జ్వరం మీద నాకు ఇంత అంటబెట్టు కానీ ఈయన జ్వరం తగ్గి అని అంటామా లేదా. బ్లడ్ ఇవ్వాలంటే ఏ గ్రూప్ అన్నా కానీ చేతులు దాస్తాం. తీసుకో, గుంజేయి, నా ప్రాణం పోయినా సరే నా పిల్లకి నేను ఇస్తాను బ్లడ్ అంటాం. అరే నీ గ్రూప్ కాదురా నాయనా అంటే, నా కుట్టిర్రు, నీ కుడితే